ముగిసిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతోత్సవాలు. వేలాదిగా పాల్గొన్న భక్తులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వైశాఖ త్రయోదశి నాడు ప్రారంభమైన జయంతోత్సవాలు గత 3 రోజుల పాటు కొనసాగి 22/5/2024 బుధవారం సాయంత్రం నృసింహ ఆవిర్భావంతో ముగిశాయి. చివరి రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నృసింహ మూలమంత్ర పఠనం, నిత్య ఆరాధన, హవనములు, తిరువీధి సేవ, మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకము నిర్వహించారు అర్చకులు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సతీ సమేతంగా పాల్గొన్నారు. వీరితో పాటు వంశపారంపర్య ధర్మకర్త బి నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. జయంతి ఉత్సవాల సందర్భంగా రద్దు చేసిన పలు ఆర్జిత సేవలను రేపటి నుండి పునఃప్రారంభం చేయనున్నారు. सकल देवतातृप्यर्थम हवन परिपूर्णाश्चर्दम महापूर्णावति होमं करिष्ये। हिरण्यगर्भस्य भास्करराव नामधेयस्य श्रीदेवी नाम्या सपुत्रकस्य वीरभद्रनामधेयस्य रामभद्रनामधेयस्य क्षेमस्थैर्यधैर्य विजयभयायुरारोग्येषु कृष्णादिवृष्टिकजलाग्नि भुजङ्गरोगविषयाय हरये पुरवे नमो वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतो गोविंदा